వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఆర్ రామాబాయ్? ఏమంటుండు రామాబాయ్ ఏమంటుండు? కాంటెంట్ మీరు మీరు లేనోడు. మాట్లాడుతున్నారా ఇంకా లేదు లేదు మాట్లాడేట? లేదు. నేను ఆల్రెడీ ఆ స్క్రాప్ నుంచి అవుట్ అయిపోయినా. వీళ్ళంతా ఆయనకు ఉమెన్ హరాస్మెంట్ కేసులు పెట్టుకొని వాడు మాట్లాడతాడు చూడు శుద్ధపూస మాటలు. అది కామెడీ కానీ నువ్వు అనిపిస్తుంది. ఎప్పుడన్నా అడగలేదా రామాబాయ్, నువ్వు ఫ్యాబ్రికేటెడ్ రెజ్యూమే యూజ్ చేయకుండా ఒక జాబ్ సంపాదించగలుగుతావా? స్టూడెంట్ వీసా మీద నువ్వు పార్ట్ టైం చేయలేదా? అదే కదా విచిత్రము. ఇప్పుడు ఒక 1 బెడ్రూమ్ లో ఎంత మంది ఉండాలో అంతకన్నా ఎక్కువ ఉండి నువ్వు ఇండియాలో నేను లా బ్రేక్ చేసిన, నువ్వు యుఎస్ లా ఇండియన్స్ మొత్తం పరువు తీస్తున్న పనులు ఇప్పుడు చేస్తున్నావు. గాంజా ప్రమోట్ చేసిండు. ఆ, ఎవరిన ఐఏఎస్ అయ్యాలని పెట్టి నాన్ బెయిలబుల్ కేసు అది. ఆ, నీకు యుఎస్ లో లీగల్ ఏమో, నీ లాంగ్వేజ్ నీ కమ్యూనికేషన్ అంతా ఇండియాకి రీచ్ అవుతుంది కదా, సౌత్ స్టేట్ తెలుగు స్టేట్స్ లకి. ఆ, నాన్ బెయిలబుల్ కేసు కదా ఆ. అది. సో ఇప్పుడు మనోడు వస్తాడంటావా లేకపోతే ఇక రాడంటావా? రప్పియాలి. ఐ మీన్ నడుస్తున్నాయి వెనకాల నడిచేవి కానీ వస్తాడు. ఎడిగోడు వస్తాడు. బట్ వచ్చినాక మాత్రం ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఈగో మీదకి పోతే ఇట్స్ లైక్ ఇప్పుడు మేల్ ఈగో మీదనే మొత్తం ఓల్డ్ నడుస్తుంది బేసిక్ గా. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. ఆ అట్లా